ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గతంలో 12 నియోజకవర్గాలు ఉండేది. అయితే ఈ 12 నియోజకవర్గాల్లో 3 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉండేది. అయితే ఈ జిల్లా బైఫర్కేషన్ జరిగిన తర్వాత 2 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు వస్తే ఎస్ఎన్పాడు నియోజకవర్గం మరి బాపట్ల జిల్లాలోకి వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తి బాలినేని గారి ప్రోద్బలంతో ఆయన పట్టుదలతోటి ఈ యొక్క ఎస్ఎన్పాడు నియోజకవర్గం కూడా మరి బైఫర్కేషన్ అయిన తర్వాత కూడా ప్రకాశం జిల్లాకు రావడం జరిగింది. అయితే ఇప్పుడు బైఫర్కేషన్ అయిన తర్వాత కూడా ఈ ప్రకాశం జిల్లాలో 3 నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు: ఎర్రగొండపాలెం, ఎస్ఎన్పాడు, కొండేపి. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ కొండేపిలో టీడీపీ పార్టీ తరఫున మరి డోలా బాలవీరాంజనేయ స్వామి డాక్టర్ గారు, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డాక్టర్ మాదాసి వెంకయ్య గారు పోటీ చేయడం జరిగింది. ఇరువురు 2 పార్టీల తరపున ఉన్నటువంటి వారు మరి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. ఎస్ఎన్పాడుకు వచ్చేసరికి మరి బిఎన్ విజయ్ కుమార్ గారు టీడీపీ తరపున, ఆ తర్వాత టీజేఆర్ సుధాకర్ బాబు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున 2 పార్టీలకు చెందినటువంటి వారు 2019లో ఖచ్చితంగా ఇక్కడ ఇద్దరు మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. ఎర్రగొండపాలెం వెళ్ళేసరికి ఆదిమూలపు సురేష్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున, అజిత్ రావు గారని ఒక మేడం గారు ఆమె టీడీపీ పార్టీ తరపున. ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా కాలం నుంచి ఇక్కడ ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో ఈ కొండేపి, సంతనూతలపాడు నియోజకవర్గాలు ఏ పార్టీ అయినా మాలలకు కేటాయించి ఎర్రగొండపాలెం నియోజకవర్గం మాదిగలకు కేటాయిస్తూ ఉంది. ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. అయితే 2024 నేపథ్యంలో 2019 నుంచి 24 దాకా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంటే ఈ పార్టీలో మరి ఆదిమూలపు సురేష్ 5 సంవత్సరాలు మంత్రిగా చేయడం జరిగింది. ఈయన చక్రం తిప్పి నటన సూత్రధారి. ఈయన చక్రం తిప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర మధ్యలో ఒక కీలకమైనటువంటి వ్యక్తి, రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని మధ్యలోనే మంత్రి పదవి నుంచి పక్కన పెట్టడం కూడా జరిగింది. ఇదంతా ఈయన పనినటువంటి పన్నాగం అని అందరికీ తెలుసు. అయితే ఈయన కుటుంబంలో 3కి ఎమ్మెల్యే సీట్లు తెచ్చుకున్నాడు. ఆయన సొంత తమ్ముడికి, బావమరిదికి కూడా తెచ్చుకున్నాడు వైఎస్ఆర్సీపీ పార్టీలో. ఇక్కడ చక్రం తిప్పి 2024లో ఏం చేశాడంటే ఈయన కొండేపి నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఆదిమూలపు సురేష్ ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి పోటీ చేయడం జరిగింది. మరి టీడీపీ తరపున కొండేపులో యథావిధిగా స్వామి గారే పోటీ చేయడం జరిగింది. నూతలపాడు వచ్చేసరికి మరి 2 పార్టీల తరపున 2024లో మరి ఆ మేరుగు నాగార్జున గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున, విజయ్ కుమార్ గారు టీడీపీ తరపున పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత యథావిధిగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేకి తాడిపర్తి చంద్రశేఖర్, ఎరిక్షన్ బాబు వీరిద్దరూ 2 పార్టీల తరపున మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. ఇక్కడ యథావిధిగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మార్చి ఇక్కడ కొండేపులో మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి వేసాడు. కాబట్టి అక్కడ నేను మాల మహానాడు తరపున ఈ యొక్క 2024 సార్వత్రిక ఎన్నికల కోసం కొండేపి నియోజకవర్గంలో మరి 6 మండలాలు ఉంటాయి. ఈ 6 మండలాల్లో పర్యటించి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి కుర్రవాళ్ళని గ్యాదర్ చేసుకుని, అయ్యా పార్టీలకు అతీతంగా ఇక్కడ మీరు పనిచేయండి, ఇక్కడ మాల సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తిని ఎక్కడ ఇచ్చినా కూడా మనం గెలిపించుకోవాలా. ఎందుకంటే చెడోడైనా పడోడైనా కూడా నిద్రపోయేటప్పుడైనా మాల అని ఒకటి జాతిపెట్ట కాబట్టి గుర్తుకొచ్చిద్ది. ఈ జాతిపెట్ట కోసం పార్టీలకు అతీతంగా పనిచేయండి. మీరు నిన్న మందకృష్ణ గారు ఒక సమావేశంలో మాట్లాడటం జరిగింది. మీరు ఏ పార్టీలో ఉన్నా బీజేపీ పార్టీకే ఓట్లేసి గెలిపించండి, మీరున్నటువంటి పార్టీల్లో మీరు రాజీనామా చేసి వచ్చి బీజేపీలో చేరొద్దు అని ఒక వాయిస్ ఇవ్వటం జరిగింది. అలాగే నేను కొండేపులో 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అలాగే చెప్పడం జరిగింది. మీరు ఏ పార్టీలో ఉన్నా మన జాతి పెట్టిని గెలిపించుకోవాలా, మనకు ఎప్పటికైనా ఉపయోగపడతాడని చెప్పి నేను ప్రచారం చేయటం జరిగింది. దీని మీదట అక్కడ కొంతమంది నేను ఎలక్షన్లో టీడీపీ పార్టీకి చేశానని చెప్పి ప్రచారం చేస్తున్నారు. టీడీపీ పార్టీ అని కాదు, టీడీపీ అని కాదు, వైఎస్ఆర్సీపీ అని కాదు, జాతి బిడ్డ కోసం, జాతి బిడ్డ మనకు అక్కడ ఖచ్చితంగా నేను అక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం కూడా మాలలకు ఇవ్వాలని చెప్పి నేను మీడియా సమావేశాలు ఏర్పాటు చేశాను, నిరసనలు కూడా తెలియజేశాను. ఎందుకంటే మన జాతికి రావాల్సినటువంటి హక్కు, ఈ హక్కు మీద నేను పోరాడుతూ ఉంటే ఏదో బురదలే మాటలు మాట్లాడతారు కొంతమంది. ఈ కొండేపి నియోజకవర్గంలో జాతి బిడ్డను పక్కన పెట్టి మరి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆదిమూలపు సురేష్ గారికి చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దీన్ని గమనించుకోకుండా నా మీద బురదలు ఏ విధంగా చేస్తారు. ఈరోజు ఎవరికి పనిచేస్తున్నారు? మంత్రి స్థాయిలో, ఒక క్యాబినెట్ మంత్రి స్థాయిలో ఉన్నటువంటి కొండేపు నియోజకవర్గం నుంచి గెలిచినటువంటివి డోలా బాలవీరాంజనేయ స్వామి గారు ఈరోజు మేమందరం పోయి అడుగుతున్నాం, అయ్యా
వర్గీకరణకు అనుకూలంగా మీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నాలకు అడ్డుకట్టేయండి, దీన్ని కొంత ఆపాలా. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో మాలలు ఎక్కువ, మాలలందరూ మేము టీడీపీ పార్టీకి పనిచేస్తాము, కాబట్టి వర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధమో వ్యతిరేకమో, దీన్ని ఖండించే విధంగా ఆపే విధంగా ప్రయత్నాలు చేయండి అని చెప్పి మేము మంత్రి గారిని కలిస్తే మంత్రి గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇది జరిగింది. అంతేగాని పార్టీల పరంగా నేను ఎప్పుడు చేయలే. ఎక్కడైతే జాతిబిడ్డ ఎలక్షన్లో పోటీ చేసి ఉంటాడో, ఎక్కడైతే జాతిబిడ్డకు అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే జాతిబిడ్డ మీద దౌర్జన్యాలు జరుగుతాయో, ఎక్కడైతే జాతిబిడ్డ మీద మరి మర్డర్లు జరుగుతాయో, మానభంగాలు జరుగుతాయో అక్కడికల్లా వెళ్ళి నా యొక్క వాయిస్ని వినిపించడం, న్యాయ పోరాటం చేయడం జరుగుతుంది. ఇది నేను చేసినటువంటి కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాను.